వెల్కమ్ టు టీ10 నేను రేవతి 2021లో జరగాల్సిన దశాబ్ది జనాభా లెక్కల కార్యక్రమం ఇంతవరకు జరగలేదు 2024-25 కేంద్ర బడ్జెట్ లో జనాభా లెక్కల సేకరణకు అవసరమైన సమగ్ర కేటాయింపులేమీ లేవు జిల్లా తాలూకా సమితి గ్రామం వంటి పాలనా హద్దులను యథాతథంగా ఉంచడం జనాభా లెక్కలకు అవసరం కానీ 2024 జూన్ నాటికి ఉన్న పాలన సరిహద్దులను మార్చడానికి వీలు లేకుండా స్తంభింపజేసే ఉత్తర్వులను పొడిగించుతూ కేంద్రం ఎలాంటి పొడిగింపులు ప్రకటించలేదు కనుక 2020లో ప్రారంభమై ఉండాల్సిన 2021 జనాభా లెక్కలు నిరవధిగా జాప్యం అవుతున్నాయి కోవిడ్ ముగిసిన తర్వాతనే జనాభా లెక్కల కార్యక్రమం నిర్వహించడం సాధ్యమని ఆ తరుణంలో ప్రభుత్వం చెప్పింది కానీ ఆ తర్వాత 3 ఏళ్లు గడిచిన 2024లో కూడా జనాభా లెక్కలు సేకరించే సూచనలేమీ కనిపించడం లేదు కోవిడ్ తర్వాత జనాభా లెక్కల సేకరణ జరగని 4 దేశాల్లో భారతదేశం కూడా చేరుతున్నది బ్రిటిష్ పాలనా కాలం నుంచి కూడా ప్రతి 10 ఏళ్లకోసారి జనాభా లెక్కల సేకరణ క్రమం తప్పకుండా జరుగుతూ వస్తున్నది 1941లో రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో కూడా అరకొరకైన జనాభా లెక్కల సేకరణ జరిగింది ఎందుకంటే ఈ లెక్కల వల్లే కేవలం జనాభా ఎంత ఉన్నారనే విషయం మాత్రమే గాక గృహాల వారి సమగ్ర సమాచార డేటా చేతికి వస్తుంది గ్రామీణ ప్రాంతాల్లోనైతే సాగుదారులు వ్యవసాయ కార్మికుల వివరాలు తెలుస్తాయి గ్రామీణ పట్టణ జనాభా ఎలా ఉంది భాష మాట్లాడే జనాభా ఎంతమంది ఉన్నారు షెడ్యూల్ కులాలు తెగలు జనాభా ఎంత ఉంది వంటి అంశాల గురించి ఒక చిత్రం ఆవిష్కరించబడుతుంది ఈ సమాచార సంపద ఆధారంగానే అన్ని స్థాయిలోని విధాన నిర్ణేతలు పరిపాలకులు తమ విధానాలను రూపొందించుకోవడం వాటిని వివిధ తరగతుల వారికి అనువర్తింపజేయడం జరుగుతుంది ఉదాహరణకు జాతీయ ఆహార భద్రతా చట్టం గ్రామీణ జనాభాలో 75%కి పట్టణ జనాభాలో 50 మందికి ఈ చట్టాన్ని వర్తింపచేయాలని చెబుతుంది అంతేకాకుండా జనాభా లెక్కల అంచనాల ఆధారంగా ప్రకటించిన వివరాలను బట్టి కేటాయింపులు చేయాలని చెబుతున్నది 2021 లెక్కలను తీసుకొని ఈ చట్టం కింద 81.5 కోట్ల మందికి వర్తింపజేశారు 2024 మార్చి నాటికి సంబంధించి వేసిన ముందస్తు అంచనా ప్రకారం అయితే 93 కోట్ల మందికి దీన్ని అమలు చేయాల్సి ఉంటుంది అలా జరగకపోవడం అంటే 11 కోట్ల మంది అర్హులైన వారిని సబ్సిడీ లేదా ఉచిత ధాన్యాలు అందకుండా దూరం చేస్తున్నారని అర్థం పార్లమెంటులో శాసనసభల్లో మహిళలకు 3వ వంతు రిజర్వేషన్ కల్పించే రాజ్యాంగ సవరణ జనాభా లెక్కల తర్వాతే ఆ పని జరగాలని నిర్దేశించింది నియోజకవర్గాల పునర్విభజన ఆ తర్వాతే జరుగుతుంది ఇప్పుడు జనాభా లెక్కలు తీయకపోవడం అంటే మహిళల రిజర్వేషన్ ను దూరానికి నెట్టివేసినట్టే 2029లోనైతే ఈ పని జరగకపోవచ్చు జనగణన లేకపోవడం వల్ల కలిగే మరో ప్రభావం ఏమంటే పట్టణీకరణ జరిగిన అనేక గ్రామాలు చట్టబద్ధంగా పట్టణ హోదా పొందలేకపోతాయి దాంతో పాటు వారికి వచ్చే పురపాలన వ్యవస్థల సదుపాయాలు అందబోవు జనాభా లెక్కలు తీయకపోవడం వల్ల మరో హానికర పర్యవసనం ఏమంటే పార్లమెంటరీ అసెంబ్లీ నియోజకవర్గాల హద్దుల పునర్విభజన జరగడానికి ఉండదు ప్రజాస్వామ్యంలో నియోజకవర్గాల హద్దుల నిర్ణయం ఎలా ఉండాలంటే ప్రతి వ్యక్తి ఓటుకు సమతూకం ఉండాలి మరి అలాంటప్పుడు ప్రభుత్వం జనాభా లెక్కల కోసం ఉత్తర్వు ఇవ్వాలనే ఉత్సుకత ఎందుకు ప్రదర్శించడం లేదు గత కొన్నేళ్లలో శాస్త్రీయ ప్రాతిపదికన నిర్వహించిన సంఖ్యాపరమైన సర్వేల పట్ల ఒక సాధారణ తృణీకార భావన ఉండటం ఒక కారణమై ఉండొచ్చు అనేక సర్వేలను తొక్కిపెట్టడం సర్వేల తప్పుగా మార్చుకోవడం గణాంక కొలబద్దలను మార్చడం జరిగింది రాజకీయాలలోనూ విధానాల రూపకల్పనలోనూ అసంబద్ధతను ప్రోత్సహించేందుకు బీజేపీ ఆర్ఎస్ఎస్ లు ప్రయోగిస్తున్న పాచిక ఇది దీనికి ప్రేరణ హిందుత్వ భావజలమే ఉదాహరణకు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ 2041 జనాభా లెక్కల నాటికి ముస్లింల తాగుడితో హిందువులు అయిపు లేకుండా పోతారని పదే చెబుతున్నారు అలాంటి హేతుకత వాదనలతోనే అస్సాంలో ముస్లిం వ్యతిరేకత చట్టాలు తేవడం చర్యలు తీసుకోవడం జరుగుతున్నది కనుక బీజేపీ హిందుత్వ శక్తుల శాస్త్రీయ దృక్పథానికి జనాభా లెక్కలు సమిదలవుతున్నాయి అందువల్ల విధానాల నిర్ణయం శాస్త్రీయ సమాచారం ఆధారంగా జరగాలన్నా సమాజంలోని పీడిత వర్గాలన్నిటికీ న్యాయం లభించేలా భరోసా కల్పించాలన్నా ఇప్పటికే ఎంతో ఆలస్యమైన 2021 జనాభా లెక్కలు పై ఏడాదిలోనే జరగాలని గట్టిగా కోరాలి అందుకోసం సన్నాహక కృషి ఈ ఏడాదే ప్రారంభం కావాలి అన్ని ప్రజాస్వామిక తరగతులు ప్రతిపక్షాలు ముక్త కంఠంతో అదే కోరాలి ఇది ఇవాల్టి న్యూస్ చూస్తూనే ఉండండి టీ10